ప్రత్యేకించి కొన్ని న్యూస్ వెబ్సైట్స్లో, రెప్యూటెడ్ న్యూస్ వెబ్సైట్స్లో స్టోరీస్ వస్తున్నాయి. వచ్చిన తర్వాత ఆ స్టోరీస్ ఒక పూట ఉండటం, తర్వాత రెండో పూట వాటిని డిలీట్ చేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక స్టోరీ మొన్న రాత్రి, అంటే నేను తెల్లవారుజామున చూసి అది అది డౌన్లోడ్ చేసుకునే లోపల ఈరోజు ఉదయం చూస్తే లేదు. దాంట్లో ఏంటంటే ఇట్ వాజ్ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ అబౌట్ దిస్ ఒబేదుల్లా. ఇతని పేరు ఒబేదుల్లా సయీద్. ఇతనికిను తహవూర్ హుస్సేన్ రాణా యాజ్ వెల్ డేవిడ్ హెడ్లీ, వీళ్ళందరూకి ఒక నెక్సస్ ఉంది. అందులో భాగంగానే యూఎస్కి వాళ్ళు వచ్చి రకరకాల వ్యాపారాల్లో ఇన్వాల్వ్ అయ్యారు. వాడు ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకున్నాడు. హెడ్లీ వీళ్ళకి, అంటే వీళ్ళ మెయిన్ చీఫ్ ఆపరేటర్గా హెడ్లీ వ్యవహరించాడు. అండ్ రాణాకి ఈ ఒబేదుల్లా సయీద్కి రిపోర్టెడ్ నెక్సస్ ఉంది అని చెప్పి ఒక స్టోరీ వచ్చిందండి ఒక వెబ్సైట్లో. నేను అది ఉంటుంది కదా డౌన్లోడ్ చేసుకుందాం అని చూసుకునే లోపల ఇవాళ పొద్దునకి లేదు మళ్ళీ ఆ స్టోరీ. అంటే అంతర్జాతీయ సమాజం ఎలా ఒత్తిడి చేస్తోంది ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ బయటకు వస్తుంటనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు ఇది కనుక ఎస్టాబ్లిష్, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి మా దాకే వచ్చినప్పుడు మన ఎన్ఐఏ దగ్గర ఇన్పుట్స్ ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. మీకు తెలుసు, సీనియర్ ఆఫీసర్, మీరు ఇలాంటివి చాలా చూస్తుంటారు. కానీ బయట ప్రపంచానికి తెలియకుండా గొంతు నొక్కేసే ప్రయత్నం మరి ప్రపంచ పోలీసు చేస్తున్నాడు అనేది అర్థమైపోతుంది. బలవంతంగా స్టోరీస్, తహవూర్ హుస్సేన్ రాణా లింక్ ఎస్టాబ్లిష్ అయితే వాడి చండాలపు వ్యవహారాలు యూఎస్లో ఎన్ని చేశాడు, 50 ఫెడరల్ కోర్టుల దగ్గరికి పోతే వాళ్ళందరూ తన్ని తగలేసి చివరి సుప్రీంకోర్టుకి పోతే సుప్రీంకోర్టు మేము ఇన్వాల్వ్ కావు, నువ్వు యూ హ్యావ్ టు గో అండ్ సరెండర్ బిఫోర్ ఇండియా అని చెప్పింది. వాడికి వీడికి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలను వాడిని తీసుకొచ్చి నెక్సర్ టెక్నాలజీస్ వాడు పార్ట్నర్గా చేసుకుంది. ఇప్పుడు ఇదంతా బయటపడితే ప్రపంచ పోలీస్ పరువు పోతుందని చెప్పేసి ఈ స్టోరీలు బయటికి రాకుండా ప్రయత్నాలు చేస్తున్నది. సో ఎలాగా తహూర్ రానా ఇక్కడ మన కస్టడీలో ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని బట్టి కూడా మనం ఇన్వెస్టిగేషన్లో చేయొచ్చు ఈ ఇన్ఫర్మేషన్. మీరు అన్నట్టు నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎన్ఐఏ దగ్గర ఈ విధమైన అంశాలు వాళ్ళ పరిధిలో ఉండొచ్చు, వాళ్ళ కన్సిడరేషన్లో కూడా ఉండవచ్చు. తర్వాత ప్రింట్లో వచ్చిన ఈ ఆర్టికల్స్ ద్వారా కూడా తహూర్ రానా, తర్వాత వచ్చేసి హెడ్లీ, వీరందరికీ ఏ విధమైన కనెక్షన్స్ ఉన్నాయన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఇది ఒక ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ యాంగిల్ నుంచి మనం చూడాల్సిన అవసరం ఉంది దీంట్లో. సో ఎట్లా నెక్స్ట్ హెడ్లీ ఈజ్ ఇన్ ది లిస్ట్ కాబట్టి మనకు తను కూడా ఎక్స్ట్రాడైట్ చేసి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సో తహూర్ రానా ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఈ తర్వాత ఈ సయ్యద్ ఒబేదుల్లా సయ్యద్ అని అనుకుంటాను. ఒబేదుల్లా సయీద్. సో ఇతన్ని కూడా ఈ నెట్వర్క్ లో ఇతను కూడా ఉన్నాడా అన్నది చూడాల్సిన అంశం. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా పెద్ద నెట్వర్క్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ నెట్వర్క్స్ అన్నింటిని కూడా ఛేదించడానికి చాలా ఇంట్రికేట్ గా మనం వెళ్ళి చూడాల్సిన అంశం. ఎందుకంటే ఒక కేసు ఇన్వెస్టిగేషన్ లో మేము చూసుకుంటే అది జమ్మూ అండ్ కాశ్మీరు, ఆ తర్వాత వచ్చేసి అక్కడ ఉన్న అస్లం కాశ్మీరీ ఇలాంటి టెర్రరిస్టులకు వీటిలన్నిటి కూడా లింక్స్ వెళ్ళాయి. సో ఆ విధంగా మీరు అన్నట్టు వీరి ఫోటోలు కానీ ఇలాంటివి ఎక్కడ రాకుండా కూడా చాలా మంది ప్రయత్నిస్తుంటారు. సో ఆ ఇన్వెస్టిగేషన్లో మేము ఏం చేసిందంటే ఇద్దరు ఆ మాడ్యూల్లో ఉన్న వాళ్ళని విడివిడిగా ఉంచి ఒకరితో స్కెచ్ వేయించాం. అంటే ప్రొఫెషనల్ స్కెచ్లు వేసేవాళ్ళు ఉంటారు బొంబాయిలో, వాళ్ళని పిలిచి ఒక వ్యక్తి చెప్పిన పోర్ట్రేట్ ప్యారలే అంటాం దాన్ని. సో ఒక వ్యక్తి ఇచ్చిన డీటెయిల్స్ తో ఒక స్కెచ్ ని డెవలప్ చేసి ఆ స్కెచ్ ని ఇంకొక అతనికి చూపిస్తే అతను వెంటనే గుర్తుపట్టాడు ఇతనే. సో ఆ విధంగా మనం ఒకరికొకరు ఫ్రీజ్ అయినట్టుంది సార్. అండ్ సాంబశివరావు గారు, యుఎస్ హోమ్లాండ్ సెక్యూరిటీ న్యూ ఇన్ 2020 ఇట్ సెల్ఫ్ దట్ పాకిస్తానీ ఫర్మ్ ఇలీగలీ సోల్డ్ శాటిలైట్ ఇమేజెస్ టు పాక్ గవర్నమెంట్. చాలా స్పెసిఫిక్గా దానికి సంబంధించిన మీరు ఇమేజ్ కూడా చూడొచ్చు పక్కన విండోలో. 2020లోనే వీడి నేర చరిత్ర తెలుసు. ఇలాంటి నేర చరిత్ర ఉన్నవాడిని మళ్ళీ తీసుకొచ్చి ఒక కంపెనీ, అది దట్టు చాలా గవర్నమెంట్స్, చాలా దేశాలు, చాలా ప్రభుత్వాలు వాడి క్లయింట్స్ ఆ కంపెనీకి, వాళ్ళు ఎందుకు నెత్తిన పెట్టుకున్నారు? ఏ ఫోర్స్ పనిచేసి ఉంటుంది అంటే యుఎస్ ప్రభుత్వాన్ని మనం తప్పట్లేం, కానీ ఖచ్చితంగా ఏదో ఒక కాన్స్పిరసీ, సార్ అన్నట్టు ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ ఇది. డెఫినెట్గా మనం సాటిలైట్స్ని లాంచ్ చేసి రిమోట్ సెన్సింగ్ డేటాని అక్వైర్ చేస్తున్నారు. రిమోట్ సెన్సింగ్ సాటిలైట్స్ డేటాని, హై రిజల్యూషన్ డేటాని వాళ్ళ దేశంలోనూ ప్రైవేట్ కంపెనీస్కి, ప్రైవేట్ ప్లేయర్స్కి, మిలిటరీలకి, మిగతా దేశాలకి అమ్ముతున్నారు అంటే ఆ కంపెనీ షుడ్ బి అండర్ రేడార్. డెఫినెట్గా అమెరికన్ ప్రభుత్వానికి బాధ్యత ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏమేమి ఆ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలో, ఏ కంప్లైంట్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ చూడాల్సిన బాధ్యత ఉంటుంది. అది నెంబర్ 1.
అది యుఎస్ ప్రభుత్వానికి సంబంధించిన అంశం, దాని ఫెయిల్యూర్ క్లియర్గా కనిపిస్తుంది. ఇక రెండోది, ఈ నక్సల్ అనేది ఆర్ దే యాక్టింగ్ అలోన్, వాళ్ళు నిజంగా ఇన్నోసెంటా, వాళ్ళు ఈ నెక్సెస్ లో భాగమా, అది కూడా మనకు తెలియదు కదా. అవునండి. ఇప్పుడు మనం ఒక క్యారెక్టరు, ఈ సైద్ అనే క్యారెక్టర్ని చూస్తున్నాం, బిఎస్ఐ అనే ఒక కంపెనీ వెళ్ళి నక్సల్లో పార్ట్నర్గా చేరిందని చూస్తున్నాం. అంటే వీళ్ళు ఎవరో తెలియకుండా వీళ్ళని పార్ట్నర్గా తెచ్చుకున్నారా, లేదు వీళ్ళు గుడ్ ఎనఫ్ క్రెడెన్షియల్స్తో జెన్యున్గానే అప్రోచ్ అయ్యి వాళ్ళ ట్రూ ఐడెంటిటీని రివీల్ చేయకుండా, లేదా ట్రూ ఐడెంటిటీ రివీల్ కాకుండా జాగ్రత్త పడుతూ వీళ్ళు పార్ట్నర్స్ అయ్యారా? ఇది ఐ థింక్ ఇట్ ఓపెన్స్ అనే పెండోరాస్ బాక్స్. ఒకటి కాదు, ఇక్కడ కొన్ని వందల క్వశ్చన్స్ వచ్చేస్తాయి. కృష్ణారాయణ గారు అన్నట్టుగా టెక్నాలజీ ఉండటం అనేది అబ్జెక్షనబుల్ కాదు, ఎవరి చేతిలో ఉంది, వాళ్ళు ఎవరికి అమ్ముతున్నారు, ఆ కొనుక్కుంటున్న వాడు ఎందుకు కొనుక్కుంటున్నాడు, దీన్ని యాంటీసిడెంట్స్ ప్రెసిడెంట్స్ మనం అర్థం చేసుకోకుండా ఇండిస్క్రిమినేట్గా మీ దగ్గర డేటా ఉంది కదా, మీ దగ్గర సెటిలైట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు దేన్నైనా క్యాప్చర్ చేసి దేన్నైనా ఎవరికైనా ఇచ్చేస్తాము అంటే ఐ థింక్ దట్ మచ్ మోర్ సీరియస్ సిచ్యువేషన్. అలాంటి వాటి మీద ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్, చట్టాలు, వాటిని మనం మరొకసారి అర్థం చేసుకుని అవసరమైతే దాన్ని ఇంకొద్దిగా టైట్ చేయాలి. సో ఇక్కడ మనం ఈ ఎస్పెనేజ్లో ఉన్న వాళ్ళు, ఈ కాన్స్పిరేటర్స్, వీళ్ళు యాక్చువల్గా లో లెవెల్ పీపుల్, యాక్చువల్ టెక్నాలజీ ప్రొవైడర్స్ వీళ్ళు కాదు. వీళ్ళు కొనుక్కుంటున్నారు, ఇంకొకరికి అమ్ముతున్నారు. వీళ్ళకి అమెరికాలో ఉన్న సంబంధాలతోటి, ఆ కంపెనీకి ఉన్న సంబంధాలతోటి, వాట్ ఎవర్ డెక్లరేషన్ జరిగింది, ఒక రకంగా చీట్ చేసో, ఒక రకంగా పార్ట్నర్షిప్లోకి వెళ్ళో, లేదా వాళ్ళను కూడా నెక్సెస్లోకి తెచ్చుకున్నాం. వీళ్ళు మొత్తం మీద హై రిజల్యూషన్ ఇమేజెస్ వీళ్ళ దగ్గర తెచ్చిన తర్వాత వీళ్ళ బిజినెస్ ఏంటి, టెర్రరిస్ట్ గ్రూప్స్కో, లేదంటే ఈ యాంటాగనిస్టిక్ ఈ గవర్నమెంట్స్కో, ఎవరికో వీళ్ళు అమ్ముతున్నారు, సప్లై చేస్తారు. అంటే కంపెనీ డైరెక్ట్గా ఇవ్వలేని వీళ్ళ ద్వారా ఇస్తుంది. కంపెనీ ఇవ్వలేకపోవడానికి ఆల్రెడీ కొన్ని చట్టాలు దే ఆర్ ఇన్ ప్లేస్ కాబట్టి, దాన్ని వైలేట్ చేయడం వాళ్ళకి ఇబ్బంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటి పార్ట్నర్ కంపెనీల ద్వారా, పార్ట్నర్షిప్స్ ద్వారా, ఛానల్ పార్ట్నర్స్ ద్వారా ఇలా చేస్తున్నారా? ఇది ఒకప్పుడు ఈ నిజంగానే ఈ వెబ్సైట్స్, పెద్ద పెద్ద ఈ ఏదైతే ఈ కామర్స్ సైట్స్ ఉన్నాయో వాళ్ళు ఒక్కళ్ళే చేయరు, వాళ్ళకి అనేక మంది పార్ట్నర్స్ ఉంటారు. ఇవాళ అమెజాన్ అన్నాం అనుకోండి, అమెజాన్ అనేది ఒక ఎపెక్స్ బాడీగా చూడాలి మనం. అమెజాన్ దగ్గర వేర్ హౌసెస్ ఉండకపోవచ్చు, అమెజాన్ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు, అమెజాన్ దగ్గర సప్లై ఏముండదు. దే ఆర్ జస్ట్ అగ్రిగేటర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అగ్రిగేటర్స్ ఆఫ్ సప్లై చైన్ డీటెయిల్స్. అలాంటి సపోజ్ ఈ కంపెనీ కూడా ఎవరి దగ్గర అయితే ఒక మంచి హై రిజల్యూషన్ కెమెరాస్ ఉన్నటువంటి హై రిజల్యూషన్ డేటాని ఎక్వైర్ చేయగలిగిన రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ ఉందో, వాళ్ళు రకరకాల దేశాల్లో ఇలాంటి వాళ్ళని, సైజ్ లాంటి వాళ్ళని ఛానల్ పార్ట్నర్స్గా పెట్టుకున్నారు అనుకోండి. దో ఇట్ ఈజ్ ఇల్లీగల్, దో ఇట్ ఈజ్ హైలీ రిస్ట్రిక్టెడ్, వీళ్ళందరూ కూడా అన్స్క్రూపులస్ ఎలిమెంట్స్, టెర్రరిస్ట్ గ్రూప్స్తో లింక్స్ ఉన్నటువంటి లేదా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నటువంటి ఇండివిజువల్స్. అది తప్పు కదా మరి. అంటే కంప్లీట్గా నక్సల్ చేసింది కూడా ఇక్కడ ఇది ఎస్టాబ్లిష్ అయ్యింది సార్, అలా కాదు. వీడేమి ఇవాళ కొత్తగా వచ్చిన శుద్ధపోసు కాదు, వీడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాడు. 2020లోనే వీడి మీద కేసు ఫైల్ అయింది, ఈ ఒబేదుల్లా సయీద్ మీద. అతన్ని మీరు పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయడం, అతనున్న కంపెనీని, అతని కంపెనీని మీరు పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయడం కనుక మీరు డ్యూ డెలిజెన్స్ చేయలేదు కదా. ఒకటి, వాళ్ళు ఇన్నోసెన్స్ ప్లే చేయొచ్చు, వాళ్ళకి కూడా దే కెన్ ప్లీడ్ ఇన్నోసెంట్, కానీ మనం అంత మాత్రాన దాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. బట్ వీ నీడ్ టు గో బియాండ్ దేర్ క్లైమ్స్. నిజంగా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రిమోట్ సెన్సింగ్ సాటిలైట్స్ ఏ ఉద్దేశంతో వీళ్ళు లాంచ్ చేశారు, ఎలాంటి డేటా కలెక్ట్ చేస్తున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారు, ఎవరెవరికి ఇచ్చారు, గతంలో ఎవరికి ఇచ్చారు, ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు, ఆర్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ట్రాన్స్పరెంట్, ఆర్ ఆల్ ట్రాన్సాక్షన్స్ రికార్డెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎవరెవరికి ఏం డేటా ఇస్తున్నారు అనేది రికార్డు చేస్తున్నారా, వాళ్ళ దగ్గర అలాంటి రికార్డు ఉందా, ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, రియల్ టైం ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఇస్తున్నారా, ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా, ఏ రిజల్యూషన్తో ఇస్తున్నారు, మిలిటరీ స్పెసిఫికేషన్స్ దాటిస్తున్నారా. మిలిటరీకి ఇచ్చే మిలిటరీ డిమాండ్స్ని బట్టి సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్, సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇచ్చే రిజల్యూషన్స్ డెఫినెట్గా మచ్ షార్పర్ ఇమేజెస్ ఇస్తారండి.
ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ గారు అన్నట్టుగా వాళ్ళు అడిగితే వాళ్ళకి తీసుకునే అవకాశం ఉంటుంది, ఇచ్చే అవకాశం ఉంటుంది. హై రిజల్యూషన్ కెమెరా ద బెస్ట్ రిజల్యూషన్ తో ఉన్నటువంటి ఇమేజరీ, బికాస్ దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్, దే ఆర్ సెక్యూరిటీ ఏజెన్సీస్. కానీ మనం వాసుదేవన్ గారు, చంద్రశేఖర్ గారు ఒక సివిలియన్ గా వెళ్ళి ఫర్ అవర్ సివిలియన్ పర్పసెస్ నాకు ఆ ప్లేస్ చూడాలని ఉంది, ఆ ప్లేస్ జనరల్ గా ఏముందో చూడాలని ఉంది అని ఇలాంటి ఇమేజెస్ అడిగామనుకోండి, అవి జనరల్ పబ్లిక్ ఇవ్వాల్సినటువంటి రిజల్యూషన్ తో ఇవ్వాలి. ఇలాంటి గైడ్ లైన్స్, ఇలాంటి చట్టాలు, ఇలాంటి ప్రోటోకాల్స్ దేర్ ఆల్రెడీ ఇన్ ప్లేస్. ఇది ఇప్పుడు కాదు, మేము చదువుకునే రోజుల్లోనే ఇవన్నీ మాకు చెప్పేవాడు, పుస్తకాలు ఇవన్నీ రాసి కూడా ఉన్నాయి. కానీ అసలు నీ ఉద్దేశమే డూబియస్ అయినప్పుడు, నీ పార్ట్నర్సే క్రిమినల్స్ అయినప్పుడు లేదా టెర్రరిస్ట్ అయినప్పుడు, మరి మొత్తం ఆపరేషన్స్ దే హ్యావ్ టు కమ్ అండర్ స్టాండర్డ్ కదా. ఇంతవరకు ఇన్నోసెంట్గా వదిలేశారా, తెలియక వదిలేశారా, తెలిసి కూడా అంతగా దాని మీద ఫోకస్ చేయలేదా, అవన్నీ క్వశ్చన్స్ ఉన్నప్పటికీ నౌ దట్ వీ నో దెర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్, ఇప్పటికైనా సరే దాని త్వరో ఇన్వెస్టిగేషన్కి త్వరో స్కాన్ చేయాల్సిందే. ఇఫ్ నెసెసరీ నక్కను కూడా పార్టీ చేయాల్సిందే. ఇఫ్ నెసెసరీ దాని వెనుక ఉన్నటువంటి అదర్ సర్టిఫైయింగ్ ఏజెన్సీస్ని, కంప్లైంట్స్ని ఎవరైతే చూస్తున్నారో ఆ కంప్లైంట్స్ని చూసే ఏజెన్సీస్ని కూడా మనం పార్టీ చేయాల్సిందే. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టూ డీపర్ ఇన్ టు ద నెక్సెస్. కాబట్టి కొంతమందికి అనుమానాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే తొందరపడుతున్నారు, ఇండియా ఏదో తన డిఫెన్స్ తను పే చేస్తుంది కదా, ఇండియా ఆల్రెడీ సీజ్ ఫైర్ ఒప్పుకుందని, ఇంకేదేదో ఎవరెవరో మాట్లాడేస్తున్నారు, ఎవరు ఈ మాట్లాడే వాళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు, వాట్ ఈస్ ద హరీ? ఎస్, మనకు లేనంత హరీ, పాకిస్తాన్కి లేనంత హరీ వేరే వాళ్ళకి ఎవరికో కనిపిస్తుంది కదా. అది వేరే వాళ్ళు ఎవరు? ఇలాంటి నక్సల్ లాంటి వాళ్ళు ఉన్నారా, ఇంకేదన్నా గ్రూప్స్ ఉన్నాయా, ఇంకేదన్నా సో కాల్డ్ సైంటిఫిక్ ఏజెన్సీస్ ఉన్నాయా, సో కాల్డ్ సర్వీస్ ఏజెన్సీస్ ఉన్నాయా, మనకు తెలియదు. ఐ థింక్ దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేస్ టు అండర్స్టాండ్ ఇన్ మల్టిపుల్ డైమెన్షన్స్. మల్టిపుల్ డైమెన్షన్స్లో వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడానికి అవకాశం ఉంది. రైట్. లక్ష్మీనారాయణ గారు, అంటే ఇంకా మల్టిపుల్ డైమెన్షన్స్ ఇప్పుడు ఇందులో వచ్చినాయి. ఇందాకే అదే మనం మాట్లాడుతున్నాం, డేవిడ్ హెడ్లీ, తాహూర్ హుస్సేన్ రాణా. ఎనీహో మీరు అన్నట్టు ఎన్ఐఏ ఊరుకోదు. హైదరాబాద్లో కూర్చున్న మా దాకా ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటే ఎన్ఐఏ దగ్గర అబండెంట్ ఇన్ఫర్మేషన్ ఈ పాటికి వచ్చే ఉంటుంది.